55,061 దగ్గర ఓపెన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ వచ్చి ఆల్మోస్ట్ 55,126. ఒక 60 పాయింట్స్ 50 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ అయింది. సో నిన్న మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా సో బుల్లిష్నెస్ చూపించిన బేరిష్నెస్ చూపించింది. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఎంత ట్రావెల్ అయింది, హై దగ్గర నుంచి లో వరకు 400 పాయింట్స్ ట్రావెల్ అయింది. సో ఈరోజు సిపిఆర్ కూడా కొంచెం యావరేజ్ టు వైడ్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే 20 MA కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. సో నేను ఎగ్జాక్ట్గా మార్కెట్ ఆల్మోస్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆల్మోస్ట్ టు ద 20 MA వచ్చింది. సో ఇక్కడ బ్లూ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అది 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. సో ఈరోజు కూడా 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఆ లెవెల్ దగ్గరే ఉంది అండ్ ఆ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం. ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ బేరిష్ మూవ్. బట్ నేను ఆల్రెడీ కొంచెం డౌన్ ట్రెండ్ అయ్యింది, రివర్సల్ అయ్యింది. యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ కాదు. సో ఇక్కడ మార్కెట్ బుల్లిష్గా ఉంది, బుల్లిష్గా ఉన్న తర్వాత రోజు రివర్సల్ అయ్యింది. సో ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ వన్ మోర్ డౌన్ ట్రెండ్. నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ చూపిస్తే అప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ బుల్లిషా బేరిషా చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అయితే విల్ ట్రై టు గో షార్ట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి ఈ తర్వాత రిజెక్షన్ జరిగింది. సో వాల్యూమ్ ప్రొఫైల్ కూడా బేరిష్నెస్ చూపిస్తుంది. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. లెటస్ మార్క్ ద వాల్యూ ఏరియాస్ ఆర్ఎల్స్ చూద్దాం నేను ఇక్కడ నుంచే. సో వాల్యూ ఏరియా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. మనీ జోన్ లెవెల్ అంటే దిస్ ఇస్ ద మనీ జోన్ లెవెల్. వాల్యూ ఏరియా హై ఇక్కడ వాల్యూ సారీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది, వాల్యూ ఏరియా హై ఇక్కడ ఉంది, వాల్యూ ఏరియా లో ఏమో ప్రీవియస్ సెషన్ లో దగ్గర ఉంది. సో నిఫ్టీ అయితే వాల్యూ ఏరియా హై ఇక్కడ ఉంది 25,099 దగ్గర, పాయింట్ ఆఫ్ కంట్రోల్ 25,065, వాల్యూ ఏరియా లో ఏమో 25,050. సో మనీ జోన్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అండ్ రెండు కూడా సేమ్. నిఫ్టీ అయితే కొంచెం డి షేప్ అనుకోవచ్చు, లైక్ ట్రెండింగ్ డే నుంచి డిసెండింగ్ గా చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్ బేరిష్, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఇంటిమేట్ చేస్తుంది. జోన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ, ఎందుకంటే వాల్యూ ఏరియా హై కూడా ఆ ప్లేస్ దగ్గరే ఉంది అండ్ టర్నింగ్ పాయింట్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ లెవెల్ టర్నింగ్ పాయింట్ ఉంది అండ్ అకార్డింగ్ టు సిపిఆర్ మనకి సిపిఆర్ ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీలో కూడా, సో నిఫ్టీలో టర్నింగ్ పాయింట్ అయితే లేదు కానీ సిపిఆర్ ఉంది. వాల్యూ ఏరియా హై అండ్ సిపిఆర్ రెండు ఒక దగ్గర ఉన్నాయి, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియాలో ఉంది. సో మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ పైకి వెళ్తే సిపిఆర్ అనేది రిజెక్షన్ ఇస్తుందేమో చూడాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సో కిందే ఓపెన్ కింద కాదు మధ్యలో ఓపెన్ అవుతుంది, వాల్యూ ఏరియా లోకి దగ్గరలో ఓపెన్ అవుతుంది. సో బేరిష్ టర్మ్స్ ప్రకారం మనం వాల్యూ ఏరియా హై దగ్గర ఆర్ఎల్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సెల్ చేయాలి. కానీ ఇక్కడ వాల్యూ ఏరియా పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సెల్ చేస్తే వాల్యూ ఏరియా హై పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే పెద్దది అవుతుంది. సో ట్రై టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ సిపిఆర్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గరకు వస్తే సిపిఆర్ దగ్గర సెల్ చేద్దాం, లేదు ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అయితే విల్ ట్రై టు సెల్. సో నిఫ్టీ అయితే బ్రేక్ డౌన్ అవ్వలేదు, ఈ లెవెల్ S1 దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది పైకి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఏం కాదు, జస్ట్ ఇట్ ఈస్ ఏ డోజీ వీక్, ఇంకా 1 minute ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో రివర్సల్ నైదర్ బుల్లిష్ నార్ బేరిష్. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ అప్డేట్ సిపిఆర్ దగ్గరికి అయితే వచ్చాయి రెండు కూడా. సో సిపిఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ కానీ సెంట్రల్ ప్యూర్ దగ్గర కానీ లేదంటే టాప్ సిపిఆర్ దగ్గర కానీ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఏమైనా బేరిస్టర్స్ చూపిస్తుంది, విల్ ట్రై టు గో షార్ట్. నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరికి అయితే వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం, బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదంటే బుల్లిష్. బ్యాంక్ నిఫ్టీలో అయితే 55,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ 290 దగ్గర రన్ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ అయితే 55,200 కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. బయింగ్ అయితే 55,400 పుట్ ఆప్షన్, సెల్లింగ్ అయితే 55,200 కాల్ ఆప్షన్. అండ్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కూడా కావాలి. ఓకే, సో బుల్లిష్నెస్ క్యాచ్ చేస్తే మనం అది దట్ విల్ నాట్ బి ద కరెక్ట్ థింగ్. సో సెన్సెక్స్ 81,900 వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 100 రూపీస్ దగ్గర రన్ అవుతుంది అది. 81,900 కాల్ ఆప్షన్, విల్ ట్రై టు సెల్ 100 క్వాంటిటీస్. ఓకే, కొంచెం లేట్గా అయింది, 94 దగ్గర ట్రిగ్గర్ అయితే. ఓకే, 100 క్వాంటిటీస్ 95 దగ్గర సెల్ చేసాము. స్టాప్ లాస్ విల్ ట్రై టు రిస్క్ 95 నుంచి హాఫ్ ఎంత, 95 డివైడెడ్ బై 2 47.5, 47.5 ప్లస్ 95, 142 is the stop loss. Okay,
142 స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ప్రెసెంట్ ఇది 85 అలా రన్ అవుతుంది. సో ప్రెసెంట్ ₹1000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 100 క్వాంటిటీస్ తీసుకున్నాం. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. 86,300 కాల్ ఆప్షన్ అనేది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. సో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి, అండ్ వాల్యూ ఏరియా హై కూడా పైన ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డోజీ బార్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,400 పుట్ ఆప్షన్ చూద్దాము. 55,400 ఆప్షన్ బయింగ్ చేస్తాను. స్టాప్ లాస్ యూ కెన్ కీప్ అబౌవ్ ద సిపిఆర్ 35 క్వాంటిటీస్. సో ఆప్షన్ బయింగ్ అయితే 55,400 పుట్ ఆప్షన్ 35 క్వాంటిటీస్ 280 దగ్గర చేసాము. 295 దగ్గర రన్ అవుతుంది. ఇది స్టాప్ లాస్ 280 కదా, 230 పెట్టుకుంటున్నాను. ప్రెసెంట్ 2000 ప్రాఫిట్ ఇమీడియట్గా రన్ అవుతుంది. 235 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఆప్షన్ బయింగ్లో బ్యాంక్ నిఫ్టీ. సో అప్పుడు రిస్క్ ఎంత ఉంటుంది? ఆప్షన్ బయింగ్లో 35 × 50 అంటే ఒక 1750 - 5000 3250 పెట్టుకోవచ్చు. 3250 డివైడెడ్ బై 100. సో 32 పాయింట్స్ పెట్టుకోవచ్చు ఇందులో. 32 + 95.60. సో స్టాప్ లాస్ ఆప్షన్ ఇది సెన్సెక్స్కి 128 పెట్టుకుంటున్నాను. ఓకే, సెన్సెక్స్కి 128 పెట్టుకుంటున్నాను. ఇక సిపిఆర్ దగ్గర నుంచి ఇక్కడ రిజెక్షన్ వస్తుంది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర పైకి వెళ్ళగానే సిపిఆర్ దగ్గర సెల్లర్స్ ఉంటారు. సో మార్కెట్ కూడా విత్ ఇన్ వాల్యూ ఏరియా క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతాను ఛాన్సెస్ ఉంటుంది. ట్రెండ్ కంటిన్యూషన్ అంటే డౌన్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ మళ్ళీ 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్రో ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం ఈరోజు ఫస్ట్ క్యాండిల్ మనం అనుకున్నాం చూసారా బ్రో, ఇదేంటిది ప్రీవియస్ డేలో, అంటే నేను చెప్పేది బ్యాంక్ నిఫ్టీలో బ్రో. చెప్పండి. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా బ్రో, ఇక్కడ ఏంటిది, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి అని. రిజెక్షన్ అవ్వలేదు కదా, బేరిష్ క్యాండిల్ వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ ఫస్ట్ ఏమనుకున్నాం మనం, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే రిజెక్షన్ అయితే ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే సెల్ చేద్దాం అనుకున్నాం. కానీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా, బుల్లిష్ క్యాండిల్ లో సెల్ చేయకూడదు మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు డౌన్ సైడ్ చూసారా బ్రో? సెల్లింగ్ సైడ్ ఈరోజు వాల్యూమ్ ప్రొఫైల్ చెప్పాం కదా, వాల్యూమ్ ప్రొఫైల్ బేరిష్గా ఉంది. ఈరోజు వ్యూ ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్ నుంచి బేరిష్నెస్ వస్తే సెల్ చేస్తానని చెప్పాను. లేదంటే సిపిఆర్ దగ్గర మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియా హై ఉంది. చూడండి ఎగ్జాక్ట్గా మనకి సిపిఆర్ దగ్గర వాల్యూ ఏరియా హై ఉంది బ్యాంక్ నిఫ్టీలో. వేరే నిఫ్టీలో కూడా వాల్యూ ఏరియా పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగింది. సో బేరిష్ సైడ్ ఉన్నాం ఈరోజు మనం. ఓకే గైస్, 4500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో రిస్క్ రివార్డ్ 1:1కి దగ్గరగా వచ్చింది. సో 5000 ప్రాఫిట్ అనుకున్నాం, 5000 రిస్క్ అనుకున్నాం కదా, 5000 ప్రాఫిట్ అయితే టచ్ అయింది. సో మార్కెట్ అక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. సో నిన్నట్లాగా చూద్దాం, నిన్న కూడా ఆల్మోస్ట్ 4500 వచ్చి బ్యాక్ వెళ్ళింది కదా, ఈరోజు కూడా బ్యాక్ వెళ్ళి లాస్ ఇస్తుందా లేదంటే ఫ్రంట్కి ప్రాఫిట్ వెళ్ళి 1:2 ఇస్తుందా చూద్దాం. సో రెస్ట్ ఆఫ్ ది పీపుల్ 1:1 ఓకే అనుకుంటే 1:1 దగ్గర తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇదైతే 380 వస్తే క్లోజ్ చేస్తాను. 280 దగ్గర తీసుకున్నాను కదా, 380 వస్తే విల్ ట్రై టు క్లోజ్. బ్యాంక్ నిఫ్టీకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఇస్తుంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది. వేరే నిఫ్టీకి అయితే పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్ డౌన్ అయిపోయింది ఆల్రెడీ, వాల్యూ ఏరియా లోకి వచ్చింది. సో ట్రెండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అన్నది చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు డేలో వరకు రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి డేలో వరకు వస్తే, వాల్యూ ఏరియా లో దగ్గరికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే రిస్క్ రివార్డ్ కూడా చూసుకోవాలి కదా. సో రిస్క్ రివార్డ్ ఇక్కడికి 100 పాయింట్స్ వచ్చింది, మినిమం 200 పాయింట్స్ అని వెయిట్ చేయాలి. సో 200 పాయింట్స్ నియర్ టు ద డేలో వస్తుంది. కానీ ఈ లెవెల్ దగ్గరికి వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేయడమో కాస్ట్ పెట్టుకోవడం చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం ఐటీఎం తీసుకున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు, మూమెంటం అయితే ఫాస్ట్గానే ఉంది. 5500 ప్రాఫిట్ అయితే వచ్చి ఆ తర్వాత బ్యాక్కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ పిన్ బార్ 20 MA సపోర్ట్ పిన్ బార్ అయితే ఫామ్ అవుతుంది కాబట్టి. సో 1:1 అయితే వచ్చింది ఇప్పటి వరకు, అంతే. సో ఎగ్జాక్ట్గా సెల్లర్స్ అయితే ఉన్నారు. సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచే మార్కెట్ రిజెక్షన్ వస్తుంది. నాట్ ఓన్లీ సెంట్రల్ ప్యూర్, మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉంది ఇక్కడ. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గరే సెంట్రల్ ప్యూర్ ఉంది, ఐ మీన్ సిపిఆర్ ఉంది. సో అలాంటప్పుడు కొంచెం హై ప్రాబిలిటీనే, అందుకే ఇక్కడ ఫైట్ అయితే జరుగుతుంది. సో ఎవరు విన్ అవుతారో తెలియదు, కానీ ఫైట్ అయితే జరుగుతుంది. మళ్ళీ కాస్ట్కి వచ్చి మళ్ళీ 4000 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ని అయితే టచ్ చేసింది. ఎర్లియర్ హై అయితే 5000 క్రాస్ అయింది కదా, ఇప్పుడు 5000 మళ్ళీ క్రాస్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 1200 ప్రాఫిట్. ఒక లాటే తీసుకున్నాం బ్యాంక్ నిఫ్టీ, 2 లాట్స్ తీసుకుంటే కొంచెం ఆ ప్రాఫిట్స్ పెద్ద వద్దును.
ఎందుకంటే రిస్క్ కూడా చూసుకోవాలి కదా, స్టాప్ లాస్ మరీ టైట్ పెట్టుకోవాలి అప్పుడు 2 లాట్స్ తీసుకుంటే. సో రిస్క్ ప్రకారం మన పొజిషన్ సైజింగ్ ఉండాలి. సో అందుకు ఒక లాటే తీసుకున్నాము. ఓకే, 6,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ క్లోజ్ చేసుకుంటే కొంచెం ఎడ్జ్ అనేది దొరుకుతుంది స్టాప్ లాస్ పెద్దది పెట్టుకోవడానికి. 350 దగ్గర రన్ అవుతుంది కదా, 330 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 330 హిట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అవుతాను. 345 అలా రన్ అవుతుంది. 335కి అప్డేట్ చేసుకున్నాను స్టాప్ లాస్. 7,000 ప్రాఫిట్ రన్ అవుతుంది ఓవరాల్. 380 వస్తే కూడా క్లోజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. 350 దగ్గర రన్ అవుతుంది కదా, 30 పాయింట్స్ ఫ్రంట్కి వెళ్తుందా లేదంటే 5 పాయింట్స్ బ్యాక్. 335 హిట్ అవుతుంది, దగ్గరగా ఉంది కాబట్టి. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బ్యాంక్ తీసుకున్న వాళ్ళు అయితే వెయిట్ చేయండి 380 వరకు. స్టాప్ లాస్ ఏమి టైట్ చేయొద్దు. నేనంటే రిస్క్ తగ్గించుకుందాం అని చెప్పి చేస్తున్నాను. రిస్క్ తగ్గించుకోండి ఇన్ ది సెన్స్ అదే 7,000 ప్రాఫిట్ వచ్చింది కదా, 1:1.5 వచ్చింది. సో రిస్క్ తగ్గించుకుందాం అని చెప్పి చేస్తున్నాను. 360కి అయితే వచ్చింది. 365. ఓకే, 360 దగ్గరే క్లోజ్ చేస్తాను. 2,500 దగ్గర వచ్చిందా? ఓకే, 2,500 దగ్గర క్లోజ్ చేసాం. ఇప్పుడు మనకి 100 ఇంటూ ఎంత పెట్టుకున్నాం, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటే 120 పెట్టుకోవాలి. 7,000 కదా, 120. ఆర్ఎల్స్ సేమ్ అన్నట్లనే 3,500 పెట్టుకుందాం. 3,500 బై 100 అంటే 35 పాయింట్స్. 35 ప్లస్ 120. సో 150 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 150 ఇస్ ద స్టాప్ లాస్. కానీ ఎక్స్చేంజ్ 150 అలా చేయనివ్వట్లేదు. ఓకే, మార్కెట్ ఆర్డర్లో క్లోజ్ చేస్తానులేండి. ఆప్షన్ బయింగ్ చూడండి, జస్ట్ ఒక లాటే ఎంత అయింది మనకి. ఎంట్రీ ప్రైస్ ఎక్కడ తీసుకున్నామో 280 అయింది. 280 నుంచి 280కి ఎంత క్యాపిటల్ అవుతుంది, జస్ట్ 10,000 అవుతుంది అంతే, 9,800. సో విత్ 10,000 క్యాపిటల్ మనం 2,500 ప్రాఫిట్ అనేది తీసుకున్నాము. సో 380 వస్తే 3,500 కూడా అవుతుంది, ఇంకో 1,000 కూడా వస్తుంది. సో ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ డస్ నాట్ మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. మన డైరెక్షన్ అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ 1:2 అయితే అవ్వలేదు, కానీ ఇక్కడ 1:2 అవ్వకుండా మాక్సిమం ఇక్కడ రివర్స్ కూడా అవ్వచ్చు. వాల్యూ ఏరియా లో దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కదా ఫస్ట్ క్యాండిల్, వాల్యూ ఏరియా లో దగ్గర. సో ఆ లెవెల్ కొంచెం భయపెట్టింది. సో అందుకు నిఫ్టీ అయితే కొంచెం కిందకే వస్తుంది రండి. డేలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సిపిఐ దగ్గర నుంచి స్ట్రాంగ్ క్యాండిల్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ క్యాండిల్. అండ్ సో నిఫ్టీ ఇక్కడ 20 ఆన్ డైలీ టైం ఫ్రేమ్ సపోర్ట్ చెప్పాం కదా, సో ఆ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. సో నిఫ్టీ బౌన్స్ అయితే సెట్సెక్స్ కూడా బౌన్స్ అవుతుంది. వీళ్ళు వన్ థింగ్, 7,500 ఎలా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ 5,000కి అప్డేట్ చేసుకుందాము. 55 దగ్గర ఉన్నప్పుడు 70కి పెట్టుకుందాం. 50 దగ్గర రన్ అవుతుంది కదా, 70 పెట్టుకుందాం. 150 అన్నా కూడా కొంచెం ఎక్కువే. సో ఇప్పుడు మనం విన్ అయినా లూజ్ అయినా పర్వాలేదు. విన్ అయితే 10,000 వస్తుంది, లూజ్ అయితే విల్ ట్రై టు లూజ్ ఓన్లీ ప్రాఫిట్. ప్రాఫిట్ 7,000 నుంచి ఒక 2,000 రిస్క్ చేద్దాం అంతే. ఓకే, సో ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అలానే బేరిస్నెస్ ఉంటుంది. 20 MA కూడా ఇంపార్టెంట్ సపోర్టే కదా. సో ఇక్కడ 20 MA నుంచే మార్కెట్ బులిష్గా ఫామ్ అయింది. సో అందుకు నిఫ్టీలో మనం తీసుకున్న సెన్సెక్స్ కాబట్టి విల్ ట్రై టు ఎగ్జిట్ విత్ 2,000. ఓకే, సో ఇక్కడ డోజీ ఫాప్ అయింది. ఇక్కడ డోజీ పైన కింద కూడా విక్స్ ఉన్నాయి. సో సెల్లర్స్ కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఈ లెవెల్ 20 MA కిందకి వస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఆన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 20 MA కిందకి వస్తే మార్కెట్ బేరిష్ అనిపించవచ్చు, లేదంటే మార్కెట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో ప్రెసెంట్ 7,000 ప్రాఫిట్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నా పర్వాలేదు, మనకి 7,000తో బయటకు వస్తాము. బట్ వెయిట్ చేద్దాం, ఇంకా ప్రాఫిట్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఇంకా 5,000 ప్రాఫిట్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ఎక్కడి నుంచి అయినా బేరిష్నెస్ చూపించింది అనుకోండి, అప్పుడు రిస్క్ రివార్డ్ 1:2 కూడా హిట్ అవుతుంది. నెక్స్ట్ మన ప్రాఫిట్ ప్రాఫిట్ని కూడా రిస్క్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించినట్టు ఉంటుంది. 2,000 కదా రిస్క్. సో 2,000కి మనం ఇంకొక 5,000 వస్తుంది కాబట్టి పర్వాలేదు, వెయిట్ చేద్దాం.
70 వస్తే క్లోజ్ చేస్తాను ఇమీడియట్గా. సెన్సెక్స్లో ఫ్రీక్వెంట్గా అవుతుంది, ఈజీగా హిట్ అవుతుంది ఒక 10-20 పాయింట్స్ అనేది. బట్ ఇది ఫార్ ఓటీఎం. సో అలాగని 58 రన్ అవుతుంది, 70 వస్తే క్లోజ్ చేద్దాం. థర్టీ ఫైవ్కి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, లైక్ హాఫ్ ఆఫ్ ద ప్రీమియం 70 అనేది హిట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. నిఫ్టీ ఇక్కడ ఫైట్ చేసుకుంటున్నారు బయర్స్ సెల్లర్స్, లెట్ దమ్ ఫైట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి కొంచెం రిజెక్షన్ వస్తున్నట్టు ఉంది. సో గ్రూప్ లో టార్గెట్ 30 ఇచ్చాం కదా, సో 30 కూడా హిట్ అయిపోయింది. ప్రాఫిట్ ఓవరాల్ వచ్చి 9500 రన్ అవుతుంది. 1:2 కూడా ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. ఇక్కడ డేలో అయితే బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫాదర్ గా కిందకి రావచ్చు. ఇంకా మనకి 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. బట్ ఈ 20 నిఫ్టీ కొంచెం దూరంగానే జరుగుతుంది కాబట్టి 40 పాయింట్స్ కూడా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ డేలో సపోర్ట్ ఇవ్వకూడదు. డేలో సపోర్ట్ ఇస్తే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. బట్ ఎన్హౌ రిస్క్ అనేది అప్డేట్ చేస్తుంది కదా, స్టాప్ లాస్ 5000 పెట్టుకున్నాము. ఐ మీన్ 5000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తాను. సో చూద్దాం, లెట్ ఇట్ మూవ్. ఓకే. ఒకసారి ఏం లేదు, మనకి సిపిఆర్ బట్టి మనకి ఒకసారి అది ఈ సెంట్రల్ ఈ పివోట్స్ ఇంపార్టెంట్ అని ఒకసారి చెప్పారు, నోట్ చేసుకున్నది డాక్యుమెంట్. వైట్ సిపిఆర్ ఉన్నప్పుడు R1S1 అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. రిమైనింగ్ అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్అవుట్ జరగవచ్చు. లైక్ నేరో సిపిఆర్స్ అప్పుడు R1S1 అనేది బ్రేక్అవుట్ అవ్వడం అనేది కామన్. ఓకే, ఒకసారి చూడండి, బ్యాక్ టెస్ట్ చేయండి. అక్కడ మాక్సిమం మనకి వైట్ సిపిఆర్ అప్పుడు R1S1 అనేది కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గా ఉంటాయి. అలాగే. ఓకే. సో డేలో ఇక్కడ ఫామ్ అయింది కదా, డేలో టచ్ అయింది, డేలో నుంచి సపోర్ట్ అయితే వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సపోర్ట్ తీసుకోలేదు, బట్ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయితే అవ్వచ్చేమో. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1:2 కూడా వచ్చాము. సో 25 దగ్గర అలా రన్ అవుతుంది. ఆర్ఎల్స్ ప్రీవియస్ క్యాండిల్ చూద్దాం ఒకసారి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ప్రీవియస్ క్యాండిల్ 37 వరకు రన్ అవుతుంది. 10 పాయింట్స్ అంటే 8500 దగ్గర. ఓకే, ఆర్ఎల్స్ వదిలేద్దాం అండి, ఇక్కడ క్లోజ్ చేసేద్దాము 9500. సో జోన్ ఇంకొక 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. 25 కదా, ఇంకా 31 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, పిన్ బారే ఫామ్ అవుతుంది. 31 హిట్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద ట్రేడ్ అండ్ విల్ ట్రై టు క్లోజ్ ద డే ఆల్సో. సో 31కి అప్డేట్ చేసుకున్నాను ప్రెసెంట్. వెయిట్ వెల్ 9500 రన్ అవుతుంది. 31 వస్తే ఒక 9000తో క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు అనాలిసిస్ ఏంటన్నది డిస్కస్ చేసుకుందాం. మార్నింగ్ ఆల్రెడీ చెప్పాం కదా, మనీ జోన్ లెవెల్స్ అనేవి బేరిష్ గా చూపిస్తున్నాయి. బేరిష్ గా చూపించినప్పుడు మనం ఈ లెవెల్స్ అనేవి మార్కెట్ కింద ఓపెన్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ గా ఉంటుంది కదా పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. థర్డ్ క్యాండిల్ ఎగ్జాక్ట్ గా పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి రిజెక్షన్ జరిగింది, అండ్ సేమ్ టైం సిపిఆర్ నుంచి కూడా రిజెక్షన్ జరిగింది. సో సిపిఆర్ కూడా ఉంది కదా, సిపిఆర్ నుంచి కూడా రిజెక్షన్ జరిగింది. అలాంటప్పుడు హై ప్రాబిలిటీ సిపిఆర్ అండ్ మనీ జోన్ లెవెల్. సిపిఆర్ అనేది ప్రీవియస్ డే మొత్తం ప్రైస్ ప్రకారం క్యాలిక్యులేట్ అయ్యే ఫార్ములా. వేరే మనీ జోన్ లెవెల్స్ ఎక్కడ ఎక్కువ బయింగ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది జరిగిందో అక్కడ లెవెల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి లెవెల్ అనేది ఫామ్ అయింది. సో ఈ జోన్ దగ్గర నుంచి ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, సెల్లర్స్ వస్తుందని చెప్పి అనుకుని ఇక్కడ సెల్ చేసాం. సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా హై అయితే టచ్ అవ్వలేదు. సో ఈ జోన్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, సో టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది. మార్నింగ్ ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ లో మార్క్ చేసుకున్నాం ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అని. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచి, అండ్ సెంట్రల్ పివోట్ కూడా ఆ ప్లేస్ దగ్గర ఉంది. సెంట్రల్ పివోట్ నుంచి కూడా రివర్స్ అయింది. సెల్లర్స్ అనే వాళ్ళు కిందకి పుష్ చేశారు. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి 2500 ప్రాఫిట్ వచ్చింది ఒక లాట్తోనే. నిఫ్టీలో 7000, సో క్లోజ్ టు 9500 వచ్చింది. 31 వస్తే క్లోజ్ చేసేస్తాను, డన్ ఫర్ ద డే. విన్ అయితే మాత్రం వదిలేద్దాం, ఎందుకంటే 31కి 5 పాయింట్సే కదా ఉన్నాయి. ఇంకా విన్ అయితే 2600 ఛాన్స్ ఉంది. సో పర్వాలేదు, అలాంటప్పుడు రిస్క్ చేయొచ్చు. అండ్ దూరంగా కూడా ఉంది కదా 81,900, సో పర్వాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఇక్కడ
చిన్న పిన్ బారే ఫామ్ అయింది. సో ఇది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఇంకా ఫర్దర్గా ప్రీమియం అనేది ఫాలో అవ్వచ్చు. సో 31 హిట్ అవ్వకముందు బ్రేక్ డౌన్ అయితే పర్వాలేదు. ఇంకొక 400 ఉంది, అదే హిట్ అయితే క్లోజ్ చేద్దాం చెప్పి చూస్తున్నాం. అండ్ లెసన్ ఆఫ్ ద డేస్, సో మీరు ఇందాక మనం చూసుకుంటే 5000 ప్రాఫిట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది, బ్రేక్ ఈవెన్కి వచ్చి కొంచెం లాస్ కూడా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళింది, ఫ్రంట్కి వెళ్ళింది. సో ఇక్కడ ఎంటీఎం చూసి మనం ఎంటీఎం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, దాన్ని చూసి మనం ఏం వరి అవ్వాల్సిన పని లేదు, జస్ట్ మన రూల్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. సో నిఫ్టీ మనము ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై అలా పెట్టుకుంటే 40 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఒక 80 పాయింట్స్ దాకా వెయిట్ చేయాలి. కాకపోతే ఈ రోజు మనకి ఆప్షన్ సెల్లింగ్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ డేలో కూడా సపోర్ట్ ఉంది కదా, సో డేలో సపోర్ట్ దగ్గర ఇక్కడ కూడా పర్వాలేదు తీసుకోవచ్చు. సో సెన్సెక్స్ తీసుకున్నాము, కొంచెం క్వాంటిటీస్ అనేది స్టాప్ లాస్ టైట్ గానే పెట్టుకున్నాము. సెన్సెక్స్ స్టాప్ లాస్ అంత పెట్టుకోకూడదు. లైక్ మనం ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకున్నాము, నేను అయితే 120 దగ్గర చూసాను, అది 100 దగ్గర ఎక్కడో ప్లేస్ చేద్దామని చెప్పి అనుకోబోతుకే మినిమం ఇక్కడ 95 దగ్గర అయింది, 95.60 దగ్గర అయింది. సో స్టాప్ లాస్ 135 అబౌవ్ ద డే హై పెట్టుకున్నాం మనం. ఫస్ట్ స్టాప్ లాస్ 135 పెట్టుకున్నాం, 95 దగ్గర తీసుకున్నాం కాబట్టి. అదే 85 దగ్గర తీసుకుంటే అప్పుడు 130 పెట్టుకుందాము, 50 పాయింట్స్ పెట్టుకుందాము. ఆర్ఎల్స్ ప్రీమియంలోంచి హాఫ్ అన్న పెట్టుకోవచ్చు, మన ప్రీమియంలోంచి హాఫ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అండ్ ప్రీమియంలోంచి హాఫే పైన ఉంది 135 అలాగా. సో కొంచెం సేఫర్ అయితే సెన్సెక్స్లో కొంచెం సేఫ్గా ఉండాలంటే కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లైక్ 150 అలా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే విన్ అవుతున్నాం, మన 100 పాయింట్స్ విన్ అవుతాం కాబట్టి, లూజ్ అయితే 50 పాయింట్స్ విచ్ విల్ బి 1:2. సో అలా కూడా మనం అనుకోవచ్చు. అండ్ మార్కెట్ ఈ లెవెల్ 85 దగ్గర నుంచి మార్కెట్ కిందకి వచ్చింది. ప్రాపర్ ఎంట్రీ, కన్వెన్షనల్ ఎంట్రీ అయితే 85. మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ చూపిస్తున్నప్పుడు అది అంబుష్ ఎంట్రీ అనుకోవచ్చు. సో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనకి అడ్వాంటేజ్ వచ్చింది కొంచెం స్టాప్ లాస్ టైట్గా పెట్టుకోవడానికి. లూజ్ అయినప్పుడు మనం ఇందులో ఎంత లూజ్ అవుదామో జస్ట్ ఒక 3500 ఎంత లూజ్ అవుదాం అంతే. విన్ అయినప్పుడు 7000 1:2 రిస్క్ రివార్డ్. సో 7000 అనేది టచ్ అయిపోయింది, కానీ ట్రయల్ చేస్తున్నాం. ఒక గ్రూప్లో టార్గెట్ కూడా 30 ఇచ్చాం కదా, సో 31 హిట్ అయితే క్లోజ్ చేద్దాం చెప్పి ట్రయల్ చేస్తున్నాను. ఎందుకంటే విన్ అయినప్పుడు ఇంకా 30 పాయింట్స్ విన్ అవుతాం. అలాగని చెప్పి మరి ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది పెట్టుకోవచ్చు కదా, ఈ 30 పాయింట్స్ విన్ అవుతామంటే డేలో సపోర్ట్ ఇచ్చేస్తుంది ఇక్కడ. సో డేలో పిన్ బార్ వచ్చింది, అండ్ డేలో కూడా ఇంపార్టెంట్ ఈ రోజు. ఓకే, ఇంపార్టెంట్ అంటే మరీ అంత ఇంపార్టెంట్ కాదు, వాల్యూ ఏరియా లోపలే క్లోజ్ అయింది మార్కెట్. బట్ డేలో చాలా పెద్ద పిన్ బార్ కదా, మార్కెట్ ఫస్ట్ ఇక్కడ బేరిష్ వచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి S1 నుంచి బులిష్ అయింది. సో డేలో దగ్గర కూడా బయర్స్ ఉన్నారు, ఇది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ట్రయల్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకొని. సో ప్రెసెంట్ ఇప్పుడు డేలో సపోర్ట్ తీసుకున్నది కాబట్టి ఇందాక ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు 9500తో, కానీ కొంచెం బఫర్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి 31 పెట్టుకొని హోల్డ్ చేస్తున్నారు. ఓకే, సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. అండ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లూజ్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా తక్కువే లూజ్ అవ్వాలి. సో నిన్న ఎంత లూజ్ అయ్యాము, మొన్న విన్ అయినప్పుడు ఎంత విన్ అయ్యాము, 10,000 విన్ అయ్యాము, ప్లస్ 10,000 విన్ అయ్యాము. నిన్న లూజ్ అవుతున్నప్పుడు జస్ట్ -3.5 లూజ్ అయ్యాం. ఈ రోజు విన్ అవుతున్నప్పుడు ఇది 0కి వెళ్తే 12,000 విన్ అవుతాము, లేదు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే 9,000 విన్ అవుతాం. సో విన్నింగ్ ట్రేడ్స్ ఎప్పుడు కూడా పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా మనకి లాంగ్ టర్మ్లో గ్రీన్లోనే ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ అనేది మనకి వెడ్నెస్డే October 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ గైస్ క్యాన్ రిజర్వ్ యువర్ స్లాట్స్.